హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ గీక్స్. ఈరోజు మనము ప్రభాస్ గారు నటించిన కల్కి 2898 ఏడి మూవీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే ఇది నా రివ్యూ కాదు, నేను ఓన్లీ ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. ఎందుకంటే రివ్యూ చెప్పడం వల్ల మూవీకి డ్యామేజ్ అవుతుందని చాలామంది అంటున్నారు. సో రివ్యూ చెప్పట్లేదు, నా ఒపీనియన్ షేర్ చేసుకుంటా. దీని ఆధారంగా తీసుకొని మీరు సినిమాకి వెళ్ళకపోవడం అలా చేయకండి. సో డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ప్లాట్ పాయింట్ అంతా కూడా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక కాశీనగరంలో, అంటే పురాతనమైన కాశీనగరంలో, మోడర్నైట్ కాశీనగరంలో దాంట్లో జరిగే కొన్ని సంఘటన ఏంటంటే, అక్కడ ఒక బాంటీ హంటర్ ఉంటాడు. ఆ బాంటీ హంటర్ తన యూనిట్స్ కోసం ఎంత దాకా తెగిస్తూ ఉంటాడు. తన స్టోరీ ఏంటి, తనకు ఆ సుమతి అనే అమ్మాయి ఎలా పరిచయం అయింది, ఆ అమ్మాయి ఆ కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని ఇతని దగ్గరికి ఎలా వచ్చింది, బయటికి ఎలా వచ్చింది, బయటికి వచ్చిన తర్వాత ప్రభాస్ ఇతను భైరవ్ అనే అతను ఆమె వెంట ఎందుకు పడుతున్నాడు, అతన్ని అశ్వత్థామ అయినా ఎందుకు కాపాడుతున్నారు అనేది స్టోరీ. సినిమా స్టార్టింగ్ మహాభారత కాలం యుద్ధం అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత మధ్యలో పార్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ మనకు కలికి పీరియడ్, అంటే ఎండ్ ఆఫ్ ఎరా దగ్గరికి వస్తారు. ఎరా వచ్చిన తర్వాత అక్కడ పరిసరాలు చూపించాడు. ఓవరాల్గా విజువల్స్ అయితే సూపర్, చాలా బాగున్నాయి. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే, క్యారెక్టర్స్ ఒకదాని వెనకాల వస్తున్నాయి, కానీ దాని డీప్ స్టోరీ ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. దాన్ని 3.5 స్టోరీ కుదించే ప్రాసెస్లో చాలా పాయింట్స్ మిస్ అయినట్టని నాకు అనిపించింది. అదే మీకేమైనా అనిపించిందేమో కింద కామెంట్ చేయండి. తర్వాత ఏంటంటే, క్లైమాక్స్ ఇంటర్వెల్ మాత్రం ఒకటేసారి సినిమాకి హైప్, ఒకటేసారి బాంబ్ బ్లాస్ట్ లాగా ఇట్లా పేలిపోయినట్టుగా అనిపించింది. క్లైమాక్స్ అయితే ఎట్టుందంటే అల్టిమేట్ గూస్ బంప్స్. లాస్ట్ 40 minutes స్లోగా కథలో క్లైమాక్స్ నెక్స్ట్ పార్ట్ కోసం బిల్డప్ చేసుకుంటూ పోతుంటే ఎంత భలే అనిపించిందంటే, లాస్ట్కి అసలు ఈ స్టోరీకి ఆ భైరవ అనే అతను ఎట్లా లింక్ అయ్యాడు, అసలు మహాభారతంలో భైరవ క్యారెక్టర్ ఏంటనేది రివీల్ చేసే పాయింట్ ఉంటుంది చూడండి. అల్టిమేట్ రైటింగ్ అయితే అదిరిపోయింది. కొంతమంది స్లో నేరేషన్ అంటున్నారు, కానీ కథకి ఆ మాత్రం డ్రామా క్రియేట్ చేయడానికి ఆ స్లో నేరేషన్ పనిచేసింది. కొన్ని దగ్గర మనకు డిసప్పాయింట్ అనిపిస్తుంది. ఎక్కడెక్కడంటే, మనకు ఊరికి ఒక పదాన్ని వాడుతారు, అమ్మ వచ్చింది రేపటి కోసం అన్నాడు. కొంచెం అక్కడ మనకు ఇరిటేషన్ అనిపిస్తుంది. కానీ తర్వాత కథలో వచ్చే స్టోరీ పాయింట్స్ కానీ గూస్ బంప్స్ సీన్స్ కానీ మనకి అలా ఆ ఫ్లోని తీసుకెళ్ళిపోతుంది. కానీ నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానంటే, మీరు మంచి థియేటర్లోనే చూడండి, లేకపోతే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు అంతగా అనిపించదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను దిల్సుఖ్నగర్ మిరాజ్ థియేటర్లో ఈరోజు మార్నింగ్ 5 o'clock చూశాను. ఎంత దరిద్రం ఉందంటే, 3D అనుకొని పోయినాను. ఆ ప్రొజెక్షన్ వేస్ట్. అసలు రిటర్న్ వచ్చేటప్పుడు ప్రొజెక్టర్ దగ్గర అద్దం చూస్తే అద్దం మొత్తం మసకగా ఉంది. అద్దం నుంచి డైరెక్ట్ ప్రొజెక్ట్ చేసాడు నిద్రపోపు. నేను క్లియర్గా చెప్తున్నాను, మంచి థియేటర్లో సెలెక్ట్ చేసుకొని, కొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా కానీ మంచి థియేటర్ సెలెక్ట్ చేసుకుని అక్కడ చూడండి. పొరపాటున మీరు తక్కువ రేటు టికెట్లు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి నార్మల్ థియేటర్లో మీరు చూస్తే మీరు ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు. అవును, నిజంగా చెప్తాను. ఎందుకంటే నేను చూసాను. తర్వాత సెకండ్ టైం 2Dలో చూశాను. అది ఉప్పల్లో ఉన్న సినీ పోలీస్ మాల్లో చూశాను. సో అక్కడ కొంచెం ప్రొజెక్షన్ పర్లేదు, మరి అద్భుతం చెప్పను పర్లేదు. సో అక్కడ చూసిన తర్వాత అనిపించింది, అమ్మ సినిమా అయితే బాగుంది, కానీ ప్రొజెక్షన్ ఫాల్ట్ వల్ల ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అంతగా ఎక్కలేదు, సెకండ్ టైం బాగా ఎక్కింది. సో ఫ్రెండ్స్, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మూవీ చూస్తే కింద కామెంట్లు తెలుపుతారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ గీక్స్. థ్యాంక్ యూ.